రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల కోడెల మృతి సంచలనంగా మారింది. వరుసగా 3 రోజుల పాటు కోడెలు మృత్యువాత పడటం వివాదాస్పదమైంది. అనూహ్యంగా కోడెలు ఎందుకు చనిపోతున్నాయన్నది అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికలో ఏముంది, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఏం చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వేములవాడ ఆలయానికి అనుబంధంగా తిప్పాపూర్లోని గోశాలలో మొక్కుల కోడెలను భద్రపరుస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ కోడెకు మొక్కును చెల్లించుకుంటారు. ఆరోగ్యకరమైన ఆవులను సేకరించి గోశాలలో ఉంచి వాటి ఆలనా పాలన చూసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. సమయానికి మేతతో పాటు పశువుల డాక్టర్ని కూడా అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు షష్ఠుల వారీగా ఈ కోడెలను ఆలయంలో విధులకు తీసుకొచ్చి తిరిగి గోశాలకు తీసుకెళ్తారు. ఇంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకునే గోశాలలో వరుసగా కోడెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. తిప్పాపూర్ గోశాలలో మొదటి రోజు 8 కోడెలు, మరుసటి రోజు 5 కోడెలు, మూడో రోజు 4 కోడెలు మృతి చెందాయి. చనిపోయిన వాటిని గ్రామ శివార్లో ఖననం చేశారు. అయితే మొదటి రోజు గోవులు చనిపోయిన విషయాన్ని బయటకు రాకుండా గోప్యత పాటించడంతో పాటు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న హిందూ సంఘాలు మండిపడ్డాయి. గోశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని ఆరోపించాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు తడిసి అనారోగ్యం పాలై మృతి చెందినట్లు కూడా ఆరోపణలున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గోశాలకు కేవలం 600 గోవులను ఉంచే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 1200 గోవులను ఉంచారు. దీంతో గోవులు కిక్కిరిసిపోయి ఒకదానికొకటి పొడుచుకుంటూ గాయాల పాలై మరణించినట్లు కూడా చెబుతున్నారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే కాగా అసలు విషయం బయటకు రాలేదు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ గోశాలను సందర్శించి కారణాలపై ఆరా తీశారు. మరుసటి రోజు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో మరి నిన్న కోడలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే మరి పేరుగాంచిన పేదల దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామికి నిత్యం భక్తులు వేలాది మంది భక్తులు వచ్చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మరి కోడె మొక్కులను వాళ్ళు ఇష్టంగా చెల్లిస్తారు. మరి ఇక్కడ ఏదైతుందో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరి దీనిలో పర్యవేక్షణ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈవో గారు గతంలో కూడా ఈ గోశాల ఏదైతుందో 600 గోవులకే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా 1200, 1500 రావడం వల్ల మరి అప్పుడు ఉన్న రైతులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కూడా పర్యవేక్షించకుండా దళారులకు గట్టబెట్టి మరి అప్పుడు కూడా ఇది కలేబరాలకు తరలించితే అది కూడా పెద్ద ఇష్యూ జరగడం జరిగింది. అయినా కూడా స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు మరి అధికారులు వ్యవహరించడం, మరి దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ గోశాలలో దాదాపుగా 1100 వరకు కోడలు ఈ గోశాల కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఈరోజు దీని యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 500 వరకు అకామిడేట్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. కాకపోతే భక్తులు ఎక్కువగా
మనకు డివోటీస్ ఎక్కువగా మన కోడెలు గుడికి ఇవ్వడం వల్ల ఈ సంఖ్య అనేది విపరీతంగా పెరిగింది ఈ మధ్యలో. ఇప్పుడు దాదాపు 1100 వరకు కోడెలు ఉన్నాయి. అయితే గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే ఏమైందంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఆ వర్షం మీద నిలవడం వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగి కొంత మృత్యువాత పడ్డది వాస్తవం. దానికి సంబంధించి మేము దాదాపుగా 3-4 రోజుల నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే వీక్గా ఉన్నాయో వాటన్నిటిని సపరేట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. కొంచెం చిన్న సైజు ఉన్నాయి, మీడియం సైజు ఉన్న వాటి అన్నింటినీ యానిమల్స్ని సపరేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. కొంచెం శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. టోటల్ ఏంటంటే ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ అయింది. ఓవర్ క్రౌడింగ్ అంటే అధిక సంఖ్యలో. ఇప్పుడు ఈ కెపాసిటీ వచ్చేసి మనకు 500 నుంచి 600 వరకు మాత్రమే అకామిడేట్ చేయగలుగుతుంది. ఆ 500-600 వాటి స్థానంలో మనకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విప్ గారు వారితో టైం ఫిక్స్ చేసుకొని జిల్లా కలెక్టర్తో ముందుగా ఒకసారి ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలి, అట్లాగే అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఈ టెంపుల్ని ఎక్కడ నడపాలి, ఏ రకంగా నడపాలి, దానికి కావాల్సిన వర్క్స్కి ఏ రకంగా మనం అనుమతులు ఇవ్వాలి అనేది ఒకసారి పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేస్తే అవగాహన వస్తుందన్న ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారితో టైం ఫిక్స్ చేసుకొని ఈరోజు రావడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానిస్తే వారు కూడా వస్తున్నారు. ఒకసారి టోటల్ అంతా విజిట్ చేసి ఏ రకంగా ఉంటుంది అన్నది ఫైనలైజ్ చేస్తాం. అలాగే స్థపతి కూడా వచ్చున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈఓ అందరూ కలిసి శృంగేరిపేటను కూడా ఆల్రెడీ సందర్శించి వారి యొక్క సూచనలు కూడా స్వీకరించడం జరిగింది. శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఇంకా త్వరలో పనులు ప్రారంభించడానికి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల కోడెల మృతి సంచలనంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు ఫోన్ ద్వారా. రామకృష్ణ, 3 రోజుల నుంచి మృతి చెందినటువంటి కోడెల మృతిపై ఈ రోజు దేవాదాయ శాఖ కమిషనర్ వేములవాడ రావడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం ఈ విషయంపై ఆరా తీయడం జరిగింది. ఆ తర్వాత ఆయన స్వయంగా గోశాల వెళ్లి కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే జూన్ 15 నుంచి ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నటువంటి అంశం పైన కూడా జిల్లా కలెక్టర్తో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా అక్కడ గోశాలలో మృతి చెందినటువంటి కోడలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రావడంతో అక్కడ అధికారులతో దీనిపైన ఆరా తీసి వివరాలు సేకరించడం జరిగింది. అయితే ఇప్పటికే దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ 2 రోజుల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఏదైతే గోశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం ఉందా లేకపోతే అవి అనారోగ్యంతో మృతి చెందినటువంటి విషయం పైన కూడా అక్కడ వివరాలు సేకరించడం. ఇప్పటికే నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ రోజు పర్యటించినటువంటి కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే ఆ నివేదికలో ఏముంది, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా, వాళ్ళు వాటిని పట్టించుకోకపోవడం వల్లనే అవి అనారోగ్యానికి గురయ్యా, ఏదైతే అక్కడ చెప్తున్నటువంటి 1200 గోవులు అక్కడ ఉండడంతోనే ఈ యొక్క పరిస్థితి తలెత్తినటువంటి అంశాన్ని కూడా పరిస్థితున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాని సామర్థ్యం కేవలం ఆ 400 నుంచి 500 మాత్రమే ఉన్నటువంటి గోశాలలో 1200 గోవులను అందులో ఉంచడంతోనే ఈ ప్రమాదం సంబంధించినటువంటి వార్తలను కూడా వారు పరిశీలించడం జరిగింది. ఇక ఈ తర్వాత అంశాలని తీసుకున్న తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మున్ముందు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండేందుకు శాశ్వతంగా ఒక గోశాలను విస్తీర్ణంగా అదేవిధంగా 10 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరో చోటికి దీన్ని తరలించి అక్కడ సువిశాలైనటువంటి ప్రాంగణంలో గోశాలను ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.